టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కరీంనగర్లో చేపట్టిన జనహిత పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికే ఈ యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే వాటిని పూర్తి చేస్తుందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని, బీఆర్ఎస్ 3 ముక్కలైందని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. బీజేపీపై విమర్శలు చేస్తూ బీజేపీ నాయకులు కులం, మతం పేరుతో ఓట్లు అడుగుతున్నారని, వారు దేవుడి పేరు మీద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా బండి సంజయ్పై విమర్శలు ఎక్కువ పెట్టిన మహేష్ గౌడ్ బీసీల గురించి మాట్లాడడానికి సంజయ్ భయపడుతున్నారని, ఢిల్లీలో దాక్కున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు తగ్గకుండా గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఏమనుకుంటాం దమ్ము ధైర్యం ఉంది ఇస్తే మాట్లాడకుండా పని చేస్తాం ఫలానా పని చేస్తాం అది దమ్ము నాయకుడి లక్షణం. అరే మీ ఏం లక్షణాలయ్యా? ఎన్నికల దేవుళ్ళు గుర్తొస్తారు. ఎన్నికలు అయిపోతే హిందూ ముస్లిం గుద్దులాట గుర్తొస్తారు. దయ్యాలు గుర్తొస్తారు. పొద్దున్న లేస్తే కులము మతము లేనిదే బీజేపీ నాయకుడు గెలుస్తాడా? కౌన్సిలర్ ఎంపీ ఎట్లయిండు? దొంగ కరీంనగర్ కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టారంటే కరీంనగర్ అనుమానం ఉన్నది. ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతో గెలుస్తారనే అనుమానం నాకు. ఎందుకంటే రాహుల్ గాంధీ రుజువులు చూస్తుంటే ఒక్కొక్కడికి ఓటున్నది. కరీంనగర్ ఉన్నది, చొప్పదండి ఉన్నది, వేములవాడ ఎట్లుంటుందయ్యా? పొద్దున్న లేచాడు 4 ఓటేసిండు. అందుకే బండి సంజయ్ గెలిచిండు. లేకుండా బండి సంజయ్ మనిషి లేదు. తనకు తాను బీసీ నాయకుడు చెప్పుకుంటాడు. మిస్టర్ బండి సంజయ్ దేశ్ముఖ్ ఎక్కడ బీసీ నువ్వు? ఇలా ఒక్క మాట్లాడుతున్నా బీసీల గురించి. రేవంత్ రెడ్డి మనగాడు 42% రిజర్వేషన్ ఇచ్చిండు. पदयात्रा में आयोजक